శభాష్ రేవంత్. వీళ్ళు ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే గ్లోబల్ సమ్మిట్ వచ్చి అడిగిపోతే మా పరువు పోతుందని రాలే. లెటర్ రాసి పంపించిండు మల్లికార్జున ఖర్గే రేవంత్ రెడ్డికి, నేను రాలేకపోతున్నాను, దయచేసి క్షమించండి కొన్ని అనివార్య కారణాల వల్ల అని చెప్పి. మల్లికార్జున ఖర్గేని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని కూడా గ్లోబల్ సమ్మిట్కి పిలుచుకోలేనటువంటి దుస్థితిలా రేవంత్ రెడ్డి ఉన్నాడు. మరి వీళ్ళు రాలేగా, మరి నేను పోయి కలవకపోతే ప్రాబ్లం కదా. ఈయననే పోయిండు ఉప్పుకుట. ఎన్నోసారి పోయిండు ఢిల్లీ. ఈసారి పోయి పార్లమెంట్లో స్వెటర్ వేసుకొని తిరుగుతుండంట. ఎవరా ఎవరా అని చెప్పి చూస్తే, క్లియర్గా దగ్గరకు పోయి చూస్తే కానీ అర్థం కాలేదు ఆయన రేవంత్ రెడ్డి అని. ఆ మల్లు రవి వాళ్ళతోటి ఆ పార్లమెంట్కి పోయి వీళ్ళందరినీ కలిసేసి వచ్చినాడు అనమాట రేవంత్ అన్న. ఇగో ఇట్లా స్వెటర్ వేసుకొని పోయిండట. ముఖ్యమంత్రి లాగా అయితే అక్కడ కనబడలేదని పార్లమెంట్లో టాక్. అబ్బా ఇది నా టాక్ కాదు రేవంత్ అన్న, పార్లమెంట్లో టాక్. ఓకే, సీఎంకు ఖర్గే, సోనియా, రాహుల్, ప్రియాంక అభినందనలు. తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్పై ప్రశంసలు. పెట్టుబడులు వచ్చేలా ఒప్పందాలు చేసుకోవడంపై హర్షం. ప్రియాంకకు శాలువా కప్పుతున్న సీఎం రేవంత్. ఖర్గేకు బొకే అందజేస్తున్న సీఎం తదితరులు. మెస్సీ పర్యటన ప్రైవేటు కార్యక్రమం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రత్యక్ష సంబంధం లేదు, నేను ఒక అతిథినే హాజరవుతున్నా. ఢిల్లీలో మీడియాతో సీఎం రేవంత్ రెడ్డి. చా 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 ప్రైవేటు ప్రోగ్రామ్కి గవర్నమెంట్ నుండి పైసలు ఎందుకు ఇస్తున్నావు రేవంత్ అన్నా? అన్నా రేవంత్ అన్నా ఎందుకు ఇస్తున్నావు అన్నా పైసలు? మెస్సీతోటి నువ్వు ఫుట్బాల్ ఆడితే మెస్సీ పరువు పోయేటట్టుందిగా రేవంత్ అన్నా. నువ్వు ఫుట్బాల్ ఆడేది తెలంగాణ అస్తిత్వంతోనా, మెస్సీతోనా, ఎవరితో అర్థం కావట్లే రేవంత్ అన్నా. దానికి స్పాన్సర్ చేసింది తెలంగాణ ప్రభుత్వమా లేకపోతే అనుముల రేవంత్ రెడ్డా? మీ జేబులకు వెళ్ళిస్తే అది ప్రైవేట్ ప్రోగ్రామ్, మా గవర్నమెంట్ సొమ్ములకు వెళ్ళిస్తే అది నాట్ ప్రైవేట్ ప్రోగ్రామ్ రేవంత్ అన్న. ఇట్స్ టోటలీ గవర్నమెంట్ ప్రోగ్రామ్ రేవంత్ అన్న. పైసలు ఎవడిస్తుండు, ఎవరు ఖర్చు పెడుతుండ్రు, దయచేసి లెక్కలు చెప్పు. ఇంకోటి ఏం చెప్పాలన్నా, రేవంత్ రెడ్డి గారు పూర్తిగా చంద్రబాబు నాయుడు లాగా మారినటువంటి రేవంత్ రెడ్డి. ఎట్లా? ఇన్ని రోజులు నాకు ఓ డౌట్ ఉండేనబ్బా, ఇప్పుడు ఫుల్ క్లారిఫై అయిపోయింది. నేను కూడా మొన్న ఏదో ఓ పని ఉంటే ఢిల్లీ పోయి వచ్చిన. ఓకే, రేవంత్ రెడ్డి ఏ మీడియాని కలవాలో కూడా చంద్రబాబు నాయుడు గారే ఫిక్స్ చేస్తున్నారు. రేవంత్ రెడ్డి ఢిల్లీలో కలిసేది కూడా పచ్చ మీడియానే, ఎల్లో మీడియానే, చంద్రబాబు నాయుడు గారికి డప్పు కొట్టేటోళ్ళనే, వాళ్ళకు అనుకూలంగా ఉన్నోళ్ళనే రేవంత్ రెడ్డి పిలుచుకొని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు. మిగతా వాళ్ళకి నాట్ అలౌడ్. ఓన్లీ చంద్రబాబు నాయుడు